వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం 27వ భాగం. 6-11-25 బాలకాండలు 17 సప్తదశ సర్గ. బ్రహ్మదేవుడు ప్రేరేపించగా దేవాదులు అనేక వానరు వీరులను సృష్టించటం. పుత్రత్వంతు గతే విష్ణౌ రాజ్ఞస్తస్య మహాత్మనః ఉవాచ దేవతా సర్వా స్వయంభూర్భగవానిదం. విష్ణు మహాత్మనః మహాత్ముడై తస్య రాజ్ఞ ఆ రాజు యొక్క పుత్రత్వం గతే సతీ పొందినవాడవుతుండగా, అంటే రాముడుగా పుట్టబోతుండ భగవంతుడై స్వయంభూ బ్రహ్మదేవుడు సర్వాహ సమస్తమై దేవతలను ఇదం ఈ వాక్యాన్ని వాళ్లతో ఉవాచ పలికాడు. విష్ణువు దశరథ మహారాజు పుత్రుడు అవటానికి నిర్ణయించుకున్న తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇలా అన్నాడు. సత్యసంధస్య వీరస్య సర్వేషాం నోహితైషిణః విష్ణోః సహాయాన్ బలినః సృజధ్వం కామరూపిణః. సత్యసంధస్య సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు, వీరస్య వీరుడు, మహాపరమేశ్వరం తన అందరి యొక్క హితైషిణః హితం కోరేవాడు అయిన విష్ణువుకి సహాయభూతులైన బలినః బలవంతులైన కామరూపిణః కోరిన రూపాలు ధరించగలిగిన పుత్రులను సృజధ్వన్ సృష్టించారు. సత్యసంధుడు మహావీరుడు మన అందరి హితాన్ని కోరేవాడైన విష్ణువునకు సహాయంగా ఉండటానికై బలవంతులైన కామరూపులైన పుత్రులను సృష్టించండి అని బ్రహ్మదేవతలకు ఆజ్ఞాపం. మయా విదశ్చ శూరాంశ వాయువేగ సమాంజవి నయజ్ఞాన్ బుద్ధి సంపన్నాన్ విష్ణుతుల్య పరాక్రమాన్ అసంహార్యానుపాయజ్ఞాన్ దివ్య సంహనాన్వితాన్ సర్వాస్త్ర గుణ సంపన్నాన్ అమృతప్రాశమివావివా. అప్సరస్సు చ ముఖ్యాసు గంధర్వాణాం తనూషు చ సృజధ్వం హరిరూపేణ పుత్రాం స్తుల్య పరాక్రమాన్. మాయావిదః చ మాయలరెరిగినవాడు, శూరాన్ సూర్యుడు, జవే వేగంలో వాయువేగ సమాన్ వాయువేగంతో ఉండేవాడు, నయజ్ఞాన్ నీతి బాగా తెలిసినవాడు, బుద్ధి సంపన్నాన్ బుద్ధితో ఉన్నవాడు, విష్ణుతుల్య పరాక్రమాన్ విష్ణువుతో సమానమైన పరపరాక్రమాలు గలవాడు, అసంహార్యాన్ సంహరింపగల శక్తి ఉన్నవాడు, ఉపాయజ్ఞాన్ ఉపాయం తెలిసినవాడు, దివ్య సంహనాన్విత దివ్యమైన శరీరంతో కూడినవాడు, అమృత ప్రాశ సర్వ అస్త్ర గుణ సంపన్న సమస్తమైన అస్త్ర గుణాలతో కూడినవాడు, అమృత ప్రాశనాని అమృతాన్ని భుజించిన వాళ్లతో సమానుడు, తుల్య పరాక్రమ మీతో సమాన పరాక్రమం కలవాడు అయిన పుత్రుడు ముఖ్యులై అప్సరస్సు చ అప్సరసరాలు గంధర్వీణాం గంధర్వ స్త్రీల తనూషు శరీరాలను హరిరూపేణ వానర రూపంలో సృజధ్వం సృష్టించ. అన్ని మాయలు తెలిసినవాడు, శూరుడు, వాయువేగంతో సమానమైన వేగం కలవాడు, నీతిజ్ఞుడు, బుద్ధి సంపన్నుడు, విష్ణువుతో సమానమై పరాక్రమం కలవాడు, చంప శక్యం కానివాడు, వివిధ ఉపాయజ్ఞ
దివ్య శరీరాలు కలవాడు, సర్వాస్త్రాల శక్తి కలవాడు, అమృతాన్ని తినేవాడు, క్షుత్పిపాసలు లేనివాడు, నీతో సమానమై పరాక్రమం కలవాడు అయిన పుత్రులను ఉత్తమ అప్సర స్త్రీలలో గంధర్వ స్త్రీలలో వానర రూపంగా సృష్టించారు. పార్వతి శపించటం చేత దేవతలు తమ భార్యల యందు సంతానం పొందలేరు. అందుచేత అప్సరసలలో గంధర్వ స్త్రీలలో అని చెప్పారు. నీకు వానరుల వల్ల భయం కలుగుగాక అని నందికేశ్వరుడు రావణుని శపించాడు. అందుకని వానర రూపులైన పుత్రులను కనండి అని గోవిందరాజ మహేశ్వర తీర్థుల వ్యాఖ్యానం. పూర్వమేవ మయా సృష్టో జాంబవాన్ వృక్షపుంగవ జృంభమాణశ్చ సహసా మమ వక్త్రా చ జాయత. సహసా హఠాత్తుగా జాంబవాన్ జాంబవంతుడని వృక్షపుంగవ వృక్ష అంటే ఎలుగుబంటుల శరీరశిష్టం కలవాడు. పూర్వమేవ పూర్వం నంది మయా నాచేత్ సృష్ట సృజింపబడ్డా. నేను ముందే ఆయన తయారు చేసి ఉంచా. జృంభమాణస్య ఆవులిస్తుంది మమ నాయుక్ వక్త్రాన్ ముఖం నుండి సహసా హఠాత్తుగా అజాయతా పుట్ట. ఎలుగుబంటులలో శ్రేష్ఠుడే జాంబవంతుడు. నేనే చాలా కాలం క్రితం సృష్టించేశానయ్యా. నేను ఆవలించేటప్పుడు అతడు నా ముఖం నుండి హఠాత్తుగా బయటకు వచ్చేసి తే తథోక్త భగవాన్ తత్ప్రతిసృత్య శాసనం జనయామాసురేవంతే పుత్రాన్ వానరరూపిణః. భగవతా బ్రహ్మదేవుడి షత్ తథా ఆ విధంగా ఉక్తాహ పలకబడి తేవాడు తత్ ఆ శాసనం ఆజ్ఞ ప్రతిసృత్య అంగీకరి. ఏవం అదే విధంగా వానర రూపాలుగా పుత్రాన్ పుత్రుడు జనయామాసు పుట్టించ. బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం దేవతలు గంధర్వ యక్ష వాళ్ళు మొదలైన ఆడవాళ్లలో వాళ్ళ సంయోగం చేత వీళ్ళని వానర జాతినంతా పుట్టించారు. ఋషయశ్చ మహాత్మానః సిద్ధ విద్యోధరోరగ చారణాశ్చ సుతాన్ వీరాన్ ససృజుర్వనచారిణః. మహాత్మనః మహాత్ముడై ఋషయశ్చ ఋషీశ్వరుడు సిద్ధ విద్యాధర ఉరగ సిద్ధ విద్యాధర నాగులు చారణాహ చ చారణులు వీరాన్ వీరులైన వనచారిణః వానర రూపులైన సుతాన్ కుమారుడు ససృజు సృష్టించ. మహావీర్యవంతులైన ఋషులు సిద్ధులు విద్యాధరుడు పాములు చారణులు కూడా వీరులైన కుమారుల వానర రూపాలతో సృష్టించారు. వానరేంద్రం మహేంద్రాభం ఇంద్రో వాలినమూర్జితం సుగ్రీవం జనయామాస తపతాంబర. ఇంద్రః ఇంద్రుడు మహేంద్రాభం మహేంద్ర పర్వతంతో సమానమైన ఉయూర్జితం దృఢమైన దేహం కలవాడు అయిన వాలినం వాలి అనే పేరు వానరేంద్రం వానరరాజు జనయామాస పుట్టించ. తపతాం వేడిమిని కలిగించేవాడు వరహ శ్రేష్ఠుడే. తపనః సూర్యుడు సుగ్రీవం సుగ్రీవుని పుట్టించారు. దేవేంద్రుడు మహేంద్ర పర్వతం వంటి శరీరం కల మహాబలవంతుడైన వాలిని, అలాగే తేజస్సులలో గొప్పవాడైన సూర్యుడు సుగ్రీవుడికి పుట్టించారు.
బృహస్పతిస్త జనయత్తారం నామ మహాహరిం సర్వవానరముఖ్యానం బుద్ధిమంతమనుత్తమం. బృహస్పతి అయితే సర్వవానర ముఖ్యం, సమస్త వానర శ్రేష్ఠులలో అనుత్తమం, తనను మించిన వాళ్ళు లే. బుద్ధిమంతుడై తారం నామ తారుడు అనే పేరుగా మహాహరి గొప్ప వానరుడు అజనయత్ పుట్టించ. బృహస్పతి వానర శ్రేష్ఠులలో మహాబుద్ధిమంతుడై తారుడనేటువంటి గొప్ప వానరాన్ని సృష్టి. ధనదస్య సుత శ్రీమాన్ వానరో గంధమాదన విశ్వకర్మాత్వజనయన్నలం వామ మహాహరిం. శ్రీమాన్ కాంతిగల గంధమాదరుడే వానరుడు. ధనదస్య కుబేరుడి సుత కొడుకు. విశ్వకర్మ నలం నామ నరుడనే పేరుగా మహాహరి గొప్ప వానరుడు అజనయత్ పుట్టించ. కుబేరుడు శ్రీమంతుడైన గంధమాదుడనే కుమారుణ్ణి, విశ్వకర్మ నరుడనే పేరుగల వానరుణ్ణి సృష్టి. పావకస్య సుత శ్రీమాన్ నీలో అగ్ని సదృశ ప్రభ తేజసా యశసా వీర్యాదచ్చరిచ్చత వానరాన్. పావకస్య అగ్నియక్ సుత కుమారుడు శ్రీమంతుడు అగ్ని సదృశ ప్రభ అగ్నితో సమానమైన కాంతి కలవాడు అయిన నీలుడు. తేజసా తేజస్సు చేత్ యశసా కీర్తి చేత్ వీర్యాత్ పరాక్రమం వల్ వానరాన్ వానరుడు అక్షరిచ్యత అతిశయించి ఉండ. శ్రీమంతుడు అగ్నితో సమాన తేజస్సు కలవాడు అగ్ని కుమారుడైన నీరుడు. తేజం కీర్తి వీర్యాలతో ఇతర వానరులను మించారు. రూపద్రవిణ సంపన్నాన్ అస్తినౌ రూప సమ్మతౌ మైంద్రం చ ద్వివిధం చైవ జనయువమాపతు స్వయం రూప విద్రణ సంపన్నౌ. రూపమనేటువంటి ధనం చేత సమృద్ధాలైన అశ్వినీ దేవత స్వయం తాం రూప సంమతౌ రూపంచేత గౌరవింపబడిన మైంద్రం చ మైందుని ద్వివిధుని జనయావతు పుట్టించ. సౌందర్యమనే ధనంగల అంటే అశ్వినీ దేవతల ధనం ఏమిటి? సౌందర్యం. ఆ ధనం చేత అశ్వినీ దేవత ప్రశస్త సౌందర్యవంతులై మైందుణ్ణి ద్వివిధుడు అనే వానరులను సృష్టించి. వరుణో జనయామాస సుషేణం వానరర్షభం శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలం. వరుణుడు సుషేణుడనే వాణ్ణి వానరర్షభం వానరశ్రేష్ఠుడి జనయామాస పుట్టించాడు. పర్జన్యస్తు పర్జన్యుడైతే మహాబల గొప్ప బలంగా శరభుడనే వాడు జనయామాస పుట్టించాడు. వీళ్ళంతా వరుణుడు సుషేణుడనే వాణ్ణి, అలాగే పర్జన్యుడు శరభుడనే వాణ్ణి పుట్టించాడు. నారు తస్యాత్మజ శ్రీమాన్ హనుమాన్నామ వీర్యవాన్ వ్రజ్ర సంహననోపేతో వైనతేజసమో జవే. శ్రీమంతుడు వీర్యవాన్ పరాక్రమశాలి వజ్ర సంహనసోపేత వజ్రాల శరీరం కలవాడు జవి వేగంలో వైనతేజసమ గరుత్మంతుడితో సమానుడై హనుమంతుడనే పేరు గల వానరుడు మారుత వాయుదేవుడి యొక్క ఆత్మజ కొడుగ్గా పుట్టాడు.
తే సృష్టా బహుపాహస్రా దశగ్రీవవధేరతా అప్రమేయ బలవీరా విక్రాంతః కామరూపిణః. దశగ్రీవవధే రావణుని వధించటంలో రతా ఆసక్తి కలవ, అప్రమేయ బల కొలవ అంటే లెక్కించటానికి శక్యం కాని బలం కలవ, విక్రాంత పరాక్రమవంతు, కామరూపిణ స్వేచ్ఛానుసారంగా అనేక రూపాలు వివిధ రూపాలు పొందగలవాడు, బహుసాహస్రా అనేక వేల సంఖ్య కలవాడు అయిన తే వీరా ఆ వీరుడు సృష్టా సృష్టింపబడ్డ అమేయ బలపరాక్రమాలు గలవాడు, కామస్వరూపు అయిన వేల కొలది వానర వీరుడు దశగ్రీవుడి వధ కోసం సృష్టింపబడ్డ మేరు మందర సంకాశ వపుష్మంతో మహాబల వృక్షవానర గోపుచ్చా క్షిప్రమేవాభిజజ్ఞిరే జజ్ఞిరే. మేరుమందర సంకాశ మేరుమందర పర్వతాలతో సమానమై వపు మంత మంచి శరీరం కల మహాబల గొప్ప బలపరాక్రమాలు కల వృక్షవానర గోపుచ్చ ఎలుగుబంటు వానరు గోపుచ్చారంటే కొండముచ్చులు క్షిప్రమేవ వెంటనే అభిజజ్ఞిరే పుట్టేశారు. మేరు పర్వతాలలాగా మహోన్నతాలైన దేహాలు గల మహాబలవంతులైన వృక్ష వానర అలాగే తోడవి కొండముచ్చులు వీళ్ళంతా పుట్టారు. యస్య దేవస్య యద్రూపం వేషో యశ్చ పరాక్రమ అజాయత నమస్తేన తస్య తస్య సుతః పృథక్. యస్య ఏ దేవస్య దేవుడి యత్ ఏ రూపం రూపము వేష ఏ వేషము పరాక్రమశ్చ పరాక్రమం కూడా యహ ఏదో తస్య తస్య ఆయా దేవుడి యొక్క సుతః కుమార్ పృథక్ వేరుగా తేన ఆ దేవుడి సమహ సమానముడై అజాయత పుట్టి. ఏ దేవుడి ఏ రూపం ఏ వేషం ఏ పరాక్రమం ఉంటాయో ఆ దేవుడి కుమారుడు కూడా అదే రూపంతో అదే వేషంతో అదే పరాక్రమంతో పుట్టారు. గోళాంగూలీషు సోత్పన్నా కేచిత్ సమ్మత విక్రమ వృక్షీషు తథా జాత వానర కిన్నరీషు చ. సమ్మత విక్రమ బహుమానింపబడిన పరాక్రమం కల కేచిత్ కొందరు వానరాహ వానరు గోళాంగూలిషు ఆడకొండ ముచ్చులలో ఉత్పన్న పుట్ట. తథా అలాగే మరికొందరు వృక్షీషు ఆడ ఎదుగుబంటులలో కిన్నరీషు చ కిన్నర స్త్రీలలో జాతాహ పుట్టు. కొనియాడదగిన పరాక్రమం కల కొందరు గోళాంగూల స్త్రీలలో అలాగే కొందరు ఎలుగుబంటు స్త్రీలలో కిన్నెర స్త్రీలకు జన్మించి దేవా మహాసి గంధశ్చ. గంధర్వాస్పాఖ్యాయక్ష యశస్వినః నాగాః కింపురుషాశ్చైవ సిద్ధ విద్యాధరోరగ బహవో జనయామాసు హృష్టాస్తత్ర సహస్రశః వానరాన్ సుమహాకాయాన్ సర్వాన్ వై వనచారిణః అప్సరస్సు చ ముఖ్యాసు తథా విద్యాధరీషు చ. నాగకన్యాసు చ తథా గంధర్వీణాం తనూషు చ దేవాః దేవత మహర్షి గంధర్వాః మహర్షులు గంధర్వులు తార్క్ష్యాః గరుడు అంటే గరుడ పక్షి యక్షాః యక్ష యశస్విన నాగాః నాగులు కింపురుషాశ్చైవ కింపురుషులు
సిద్ధ విద్య ఆ విద్యాధర ఉరగ, సిద్ధులు విద్యాధరుడు, ఉరగులు అంటే నాగులు. బహవహ అనేక పృష్టాహ సంతసించిన తత్ర ఆ సమయంలో ముఖ్యాసు ప్రధానాలై అప్సరసలయన్ తథా మరి విద్యాధరీషు విద్యాధర స్త్రీలలో, అలాగే నాగకన్యాసు నాగకన్యలలో, తథా మరి గంధర్వీణ గంధర్వ స్త్రీల తనుషూచ శరీరాలలో సుమహాకాయ గొప్ప దేహాలు కలవాళ్లుగా, వనచారిన అడవులలో తిరిగేవాళ్లుగా అయిన సర్వాన్ సమస్తమై వానరాన్ వానరుల సహస్రశః వేలొకలు జయమామ జనయామాసు పుట్టించ. ఆ సమయంలో దేవ మహర్షి గంధర్వ తాక్ష యక్ష నాగ కింపురుష విద్యాధర సిద్ధ ఉరగ అనేకులు చాలా సంతోషించిన ప్రధాన దైవ అప్సరసలలో ప్రధానులైన అప్సరస విద్యాధర నాగ గంధర్వ స్త్రీలలో, గొప్ప దేహాలు కలవాడు వనాలలో సంచరించేవాడు అయిన వానరుల వేల కొలది సృష్టించారు. కామరూప బలోపేత యథా కామం విచారిణ సింహశార్దూల సదుష దర్పేణ చ బలేన చ. కామరూప బలోపేత స్వేచ్ఛాసానుసారం లభించే రూపాలు కలవాడు, బలోపేతాహ బలవంతు, యథా కామం స్వేచ్ఛగా విచారణ సంచరించేవాడు, దర్పేణ బలంతో బలేన బలంతో, సింహశార్దూల సదుష సింహాలతో పులులతో సమానులైన వాడు పుట్టారని. ఆ వానరులంతా ఇష్టవచ్చిన రూపం పొందగలరు. బలాఢ్య స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగలరు. దర్ప బలం చేత సింహశార్దూలతో సమానమైనవా. శిలా ప్రహరణ సర్వే సర్వే పాదపయోధిన నఖదర్ష్టాయుధా సర్వే సర్వే శస్త్రాస్త్ర కోవిదాహ. సర్వే అందరూ శిలా ప్రహరణ అంటే రాళ్లే ఆయుధాలుగా కల. సర్వే అంతా పాదపయోధి వృక్షాలతో పీకేసి యుద్ధాలు చెయ్యగా. సర్వే అంతా నఖదంష్ట్ర ఆయుధ గొళ్ళు కోరలే ఆయుధాలుగా కలవ. సర్వే అంతా సర్వ అస్త్రకోవి అన్ని అస్త్రాలు బాగా తెలిసాయి. ఆ వానరులంతా యుద్ధాలు శిలలు వృక్షాలు గోళ్ళు కోరలు వాటినే ఆయుధంగా ఉపయోగించేవాడు. వాళ్ళకి అన్ని అస్త్రాల గురించి బాగా తెలుసు. విచాలయేయు శైలేంద్రాన్ భేదయేయు స్థిరాన్ ధ్రువాన్ శోభయేయుశ్చ వేగేన సముద్రం సరితాం పతిం. శైలేంద్రాన్ పర్వత శ్రేష్టాలు విచాలయేయు కదల్చి వెయ్యగలరు. ఊపితే పర్వతాలు కూడా రాల. స్థిరాన్ స్థిరంగా ధ్రువాన్ వృక్షాలు భేదయేయు బద్దలు కొట్టేస్తారు చేతులతోనో తోకదు. వేగేనా వేగం చేత సరితాం పతి నదుల పతి అయిన సముద్రాన్ని శోభయయు శోభించగా సముద్రాన్ని వణికిస్తారు. ఆ వానరులంతా మహాపర్వతాలను ఊపేయగలరు. స్థిరాలైన మహావృక్షాలను పెకలించగలరు. వేగం చేత సకల నదులకు గమ్యస్థానమై సముద్రాన్ని కూడా కలత పెట్టగా. దారయేయు క్షతింపద్భ్యాం అప్లవేయుర్మహార్ణవం నభస్థలం విశేయశ్చ గృహిణీయురపితో యదాన్. పద్భ్యాన్ పాదాలతో క్షితిం భూమిని దారయేయు చీల్చి పారేస్తా. మహార్ణవం మహాసముద్రాన్ని అప్లవేయు దుమికి దాటేస్తా. అలాగే నభస్థలం ఆకాశంలో విశేయుశ్చ ప్రవేశించగల. తోయదాన మేఘాలలో కూడా గృహ్ణీయు గ్రహింపగల. వాడు పాదాల చేత భూమిని చేల్చగలరు. సముద్రాన్ని దాటుతారు.
ఆకాశంలో ప్రవేశించి మేఘాల్లో కూడా ప్రవేశి గృహిణీయురవి మాతంగాన్ మత్తాన్ వవ్రజతోవని నర్దమానాశ్చనాదేవ పాతయేయుర్విహంగమాన్. వనే అరణ్యాలలో ప్రవ్రజత సంచరిస్తున్న మత్తాన్ మదించ మాతంగాన్ అపి ఏనుగులను కూడా గృహిణీయు పట్టుకోగలరు. వర్ధమాన ధ్వని నర్దమాన ధ్వని చేస్తున్న వాడి నాదేనా ధ్వని చే విహంగమాన్ పక్షులను పాతయేయు పడిపోయేట్టు చెయ్యగా అరణ్యాల్లో తిరుగుతూ మత్తగజాలను కూడా పట్టుకోగలరు. కూతురనుకుంటే కాదు, మించిన బలపరాక్రమాలు కలవారు. ఈ దృశ్యాన ప్రమాతాని హరినా ఆ వానరుల అరుపులు పక్షులు కిందకి పడిపోతున్నాయి. ఈ దృశ్యానాం ప్రసూతాని హరిణాం కామరూపిణాం శతసహస్రాణి యూధపానాం మహాత్మన. కామరూపిణాం ఇష్టమైన రూపాలు ధరింప కలిగి యూధపాన్ సేనానాయకు మహాత్మవాన్ అధిక ధైర్యవంతులై ఈదృశాన్ అలాంటి హరినాం వానరుల యొక్క 100 శతసహస్రాన్ని లక్షలు ప్రమాతాన్ని పుట్టించబడ్డాయి. కామరూపులు సేనానాయకు మహాత్ములు అయినటువంటి అలాంటి వానరులు 100 లక్షలు కోటి మంది సృష్టింప. తే ప్రధానేషు యూధేషు హరీనాం హరియూధవ బభూవుర్యూధపశ్రేష్ఠ వీరాంశ్చా జనయన్ హరీన్. తే ఆ హరియూధప వానర సేనానాయకు హరీనాం వానరుల ప్రధానేషు ప్రధానాలే యూధేషు సేనలలో యూధపశ్రేష్ఠ సేనానాయకులలో ముఖ్యంగా బభూవు అయ్య వీరాన్ వీరులే హరీన్ వానరుల అజనంచా పుట్టించ. వానర సేనానాయకులు వానరుల ముఖ్య సేనకు నాయకులయ్య వీరులైన వానరుల ఒకటే పని పుట్టించేసేస్త. అన్యే వృక్షపత ప్రస్తావనత తస్తు సహస్ర అన్యే నానావిధాన్ శైలాన్ భేజిరే కాననాని చ. అన్యే కొందరు వానరు సహస్రశ వేల వృక్షపత వృక్షపత్ పర్వతం యొక్క ప్రస్థాన్ చర్యల అవతస్తు ఆశ్రయించారు. అన్యే మరికొంద నానావిధాన్ అనేక రకాల శైలాన్ పర్వతాలను కాననాభి అడవులలో కూడా భేజిరే అక్కడికి వెళ్ళి ఉన్నారు. వేల కొలది వానరులు కొందరు వృక్ష పర్వతం పైన మరికొందరు అనేక పర్వతాల మీద అడవులలో చేరి అక్కడ ఉంటారు. సూర్యపుత్రంచ సుగ్రీవం శక్కరపుత్రంచ వాలినం భ్రాతరాపు ఉతస్తుస్తే సర్వ ఏవ హరీశ్వర. నలం నీలం హనుమంతం అవ్యాంశ హరియూధపాన్. ఆ హరీశ్వర వానరు సర్వే అంత భ్రాతరవు సోదరులే. సూర్యపుత్రం సూర్యుడి కుమారుడే సుగ్రీవుణ్ణి, శక్కరపుత్రం ఇంద్రుడి పుత్రుడైన వాలిని, నలం నరుణ్, నీలం నీలుడు, హనుమంతం హనుమంత్, అన్యాన్ ఇతరాలైన హరియూధపాంశ వానరసేనా నాయకుల ఉపతస్తు సేవించ. వానర శ్రేష్ఠులంతా ఇంద్ర సూర్యుల కుమారులు సోదరులైన వారి సుగ్రీవులు, నరుణ్, నీలుడు, హనుమంతుని తదితర వానర సేనా నాయకుల సేవకులుగా ఉన్నారు. ఏ తాక్ష బల సంపన్న సర్వే యుద్ధ విశారద విచరంతోర్దయన్ దర్పా సింహవ్యాఘ్రమహోరగాన్. తాక్షబల సంపన్న గరుత్మంతుడి వంటి బలం కలవ యుద్ధ విశారద యుద్ధంలో సమర్థులైన తే సర్వే వాళ్ళంతా విచరంతి సంచరిస్తూ దర్పాత్ గర్వం వల్ల సింహ వ్యాఘ్ర మహోరగ సింహాలు వ్యాఘ్రాలు
మహాసర్పాలు అర్ధయని పీడిస్తారు. గరుత్మంతుని వంటి బలపరక్రమాలు కలవాడు యుద్ధ సమర్థులు అయిన వానరులంతా తిరుగుతూ దర్పంచే సింహ వ్యాఘ్ర మహోరగాలు పీడించేశారు. అనగా వాటికి భయం కలిగేటు చేశారు. తాంశ సర్వాన్ మహాబాహుర్ వాలి విపుల విక్రమ యుగోపభుజ వీర్యేణ వృక్ష గోపుచ్చవానర. మహాబహు గొప్ప బాహువు కలవాడు, విపుల విక్రమ గొప్ప పరాక్రమం కలవాడు. వాలి తాన్ సర్వాన్ సమస్తమే వృక్ష గోపుచ్చవానర అంటే కొండలు కోతులు కొండముచ్చులు అలాగే వెలుగుబండు మొదలైన వాళ్ళ చేనను రక్షించ. ధైర్యం పృథివీశూలై సపర్వతవనార్ణవౌ కీర్ణా వివిధ సంస్థానై నానా వ్యంజన లక్షణై. శూరై సూర్యుడు వివిధ సంస్థానై అనేక విధాలైన శరీరాలు కలవాడు. నానా వ్యంజన లక్షణై నానా విధాలైన దేహాల చేత సంబంధించిన వాడు. గుర్తులు జాతికి సంబంధించిన గుర్తులు కలవాడు అయి తై వాళ్ళచే సపర్వత వనార్ణవ పర్వత వన సముద్రాలతో కూడి ఇయం ఈ పృథివీ భూమి కీర్ణా వ్యాప్తమైపోయి అనేక విధాలైన శరీర నిర్మాణాలు అనేక విధాలైన దేహ జాతి మొదలైన చిహ్నాలు కల ఆ సూర్యులైన వానరు పర్వత వన సముద్ర సహితమై ఈ భూమిని ఆవరించి ఉన్నారు. తైర్మేఘ బృందాచల కూటకల్పై మహోబలైర్వానరయూధపోలై బభూవభూర్భీమ శరీర రూపై సమావృత రామ సహాయగేతో. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే 17 సర్గః. మేఘ బృందాచల కూటకల్పై మేఘ సముదాయాలతో పర్వత శిఖరాలతో సమానమై మహాబలై గొప్ప బలంగల భీమ శరీర రూపై భయంకర శరీర ఆకారాలు కల తై ఆ వానర యూధపాలై వానర నాయక సేనానాయకుల చేత్ భూమి రామ సహాయహిత్ రాముడికి సహాయం చెయ్యటానికి సమాహృత ఆవరింపబడి బభూవ అయ్యింది. మేఘాల గుంపుతో పర్వత శిఖరాలతో సమానులు మహాబలవంతు భయంకరాలైన శరీరాలున్నవాడు రాముడికి సహాయం చెయ్యటానికి ముందే ఆవిర్భవించినవాడు అయిన ఆ వానర సేనా నాయకుల చేత ఈ భూమి అంతా ఆవరించబడి ఉంది. ఇది 17వ సర్గ సమాప్తం. రేపు 18వ సర్గలో మనం ప్రవేశిస్తాం.